హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోంగూర టమాటా పులుసు చేయబడుతున్నాను. 3 కట్లు గోంగూర తీసుకున్నాం, ఒక 3 టమాటాలు, ఒక 5 పచ్చిమిరకాయలు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. దాని తర్వాత వచ్చి టమాటాను, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఒక పావు చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, పావు చెంచా కొరియాండర్ పౌడర్, పావు చెంచా టర్మరిక్ పౌడర్. శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూర ఆకులు వేసుకోవాలి. దీనిని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ మూత వేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. 3 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ ఎక్కువ అయిపోతే ఒకవేళ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో డ్రై చేసుకోండి. వాటర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోండి. ఇలాగా బాగా మ్యాష్ చేసుకోండి. తాలింపుకి రెడీ చేసుకుందామండి. తాలింపుకి ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. 2 to 3 టేబుల్ స్పూన్ అయిపోయింది. దాని తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా బాగా ముక్కలు కట్ చేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చులు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఇంగువ వేసుకోండి ఒక పించ్. ఫైనలీ లాస్ట్లో మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకోండి. బాగా కలర్ఫుల్గా వచ్చింది తాలింపు. ఇప్పుడు లాస్ట్లో ఈ పప్పు ఇది గోంగూర వేసుకోవాలి. మన గోంగూర టమాటా పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. వీక్లో 2 సార్లైనా ఈ గోంగూర పులుసు తినండి, చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ చాలా ఉంటుంది దీంట్లో, పిల్లలు కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.